రైట్, మంచిది. దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి, కృపను బట్టి, కనికరాన్ని బట్టి, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి మనందరినీ దేవుడు ఓర్చుకుంటూ సహిస్తూ ఇప్పటి వరకు కాచి కాపాడి మరొక దినాన్ని మనకి వరంగా ప్రసాదించి ఆయన యొక్క సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించటానికి, అలాగే మన జీవితాలను బాగు చేసుకునే మాటలు ఆయన జ్ఞాన గ్రంథము మన బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి నేర్పించటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. తల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కీర్తనీయుడవు, స్తుతులపైన ఆసీనుడవు, ప్రేమ, దయ, జాలి, కనికరం వీటన్నిటినీ కలిగిన మా పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, అందరికంటే గొప్పవాడుగా ఉండి ఆది అంతము లేనివాడవై ఉండి ఎంతో తగ్గించుకొని మా కొరకు ఎంతో కష్టపడి 6 దినాలు శ్రమపడి మా కోసం ఈ ప్రకృతిని అంతా చేసి ఉచితంగా ఈ ప్రకృతిని మాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాక తిరుగుతున్న కాలచక్రములో ఎన్నో సంవత్సరాలు దొల్లిపోయాయి, ఎంతోమంది రాలిపోయారు. వారి జాబితాలో మేము లేకుండా 2025వ సంవత్సరం మొదటి ఆదివారమున మిమ్మల్ని స్తుతించి ఆరాధించగలుగుటకు మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా మరికొన్ని మాటలు మా బ్రతుకుల్ని మేము బాగు చేసుకొని నీ సన్నిధిలో నిత్య రాజ్యంలో కనపడలాగున కావలసిన జ్ఞానవాక్కులు మాకు ప్రసాదించమని కోరుకుంటూ దీనికి గాను నాలో ఉన్న పరిశుద్ధాత్ముని సహాయ సహకారాలను పుష్కలంగా నాకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడునైనా యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఆలోచిద్దాం. అందరికీ తెలిసిందే, కానీ కొంచెం జాగ్రత్తగా దాన్ని ఆలోచించాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు. అందరికంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడే. అందరికంటే ఉన్నతమైన స్థితిలో కూర్చున్నవాడు కూడా ఆయనే. ఆయన శక్తి సామర్థ్యాలకు ఏమాత్రం తక్కువ కానివాడు. అందరికంటే ఆయన గొప్పవాడు. అందరికంటే ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నతమైన లోకములో కూర్చున్న ఆయనే. అలాంటి దేవుడు తనలో నుంచి ఒక భాగాన్ని తీసి ఆ భాగానికి వాక్యం అనే పేరు పెట్టి ఆయన్ని కూడా మన కోసం ధారపోశాడు, త్యాగం చేశాడు. అంటే గొప్పవాడు మన కోసం ఏం చేశాడంటే త్యాగం చేశాడు. తండ్రి కుడిపార్శ్వంలో ఉండి వాక్యమైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి శరీరధారిగా వచ్చి మనందరికీ తన శరీరాన్ని, తన బ్రతుకుని, తన విలువైన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆ తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. పరలోకములో ఉండే పరిశుద్ధాత్మ కూడా అన్నిటికంటే తగ్గించుకొని శాశ్వత కాలం మనతో ఉండాలని 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు పండుగ దినాన భూమి మీదకి వచ్చి మనుషులు ఎలా ఉన్నా అందరినీ చూస్తూ సహిస్తూ ఈ లోకములో ఆయన కూడా మనతో పాటే జీవిస్తూ ఉన్నాడు. ఇంత గొప్పవాడు అయిన దేవుడు, గొప్పవాడి ప్రక్కన గొప్పవాడిగా ఉన్న యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ, వీరు ముగ్గురు మన కోసం ఎంత తగ్గించుకున్నారంటే ఇంకా అంతకంటే ఇంకా తగ్గింపు ఏమి ఉండదని చెప్పచ్చు. తగ్గింపు గురించి ఈరోజు మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. తను తాను తగ్గించుకున్న వాడికి వచ్చే దీవెన, ఆశీర్వాదం మనకు అర్థం కాకపోవటం వలన, తగ్గింపు గురించిన అవగాహన లేకపోవటం వలన
తగ్గించుకునే విషయంలో ప్రాక్టికల్గా అందరూ పడిపోతున్నారు. అందరూ ఎందుకు అందరూ అన్నానంటే, చెప్పే విషయంలో వాక్యం బాగా చెప్పొచ్చు, కానీ ఆ వాక్యం మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని అనుభవించే విషయంలో తెలియకుండానే టెంప్ట్ అయిపోతాం, తెలియకుండానే ఈగో హర్ట్ అవటం, తెలియకుండానే మనల్ని మనం హెచ్చించుకోవటం అనేది అసంకల్పితంగా జరుగుతుంది. అంటే మన ప్రమేయం లేకుండానే నేను ఎందుకు ఇలా చేశాననే పరిస్థితి తర్వాత ఆలోచించుకుంటే అర్థమవుతుంది. అందుకే తండ్రి అయిన దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మలు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఇంత గొప్పవాళ్ళే మన కోసం ఇంత తగ్గించుకుంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎంత ఆఫ్టర్ ఆల్. అందుకే కీర్తన గ్రంథంలో మనిషి గురించి దేవుడు రాయించిన మాట ఒకటి చూడండి, 8వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనమా, మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. ఏమండి, అంత గొప్పోడు, అంత ఉన్నతులైన దేవుడు అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి ఏ పాటి వాడు అని చెప్పండి. మనం చాలా చిన్నవాళ్ళం. ఇందాక 35వ అధ్యాయము యోబు గ్రంథంలో చదివాం. ఆకాశం వైపు నిదానించి చూడండి, 5వ వచనంలో, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాల వైపు చూస్తే మనిషి తన వైపు చూసుకుంటే అంత పెద్ద ఆకాశం ముందు మనిషి చాలా చిన్నగా కనిపిస్తాడు. అలాగే ఇంతమంది దేవదూతలు, ఇంత ప్రకృతి, వీటన్నిటినీ కలిగించిన సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూసి ఒకసారి మన వైపు చూసుకుంటే అసలు మనం లెక్కలో ఉన్నవారం కాదు. ధూళి దుమ్ము కంటే ఇంకా తగ్గింపుగా అసలు కనపడని పరిస్థితి మన జీవితం. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్కరూ వాక్యం తెలియని వారంటే ఇంకా లోకాశల్లో పడి ఎవరినెవరు హెచ్చించుకునే క్రమంలో గొప్పగా ఉండాలి అనే ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాక్యం తెలిసిన వారు కూడా తగ్గింపు జీవితం కలిగి లేకపోవటం అనేది విచారకరం. దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే ఆయన గురించి వ్రాయబడిన మాటలు 1-2 చూద్దాం బైబిల్లో. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో ఒక మాట. నేను మాటలతో చెప్పే కంటే మీకు వాక్యాన్ని చూపిద్దామనే ఉద్దేశంతోనే లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మతో నిండినదై మరియమ్మ గారి దగ్గర ప్రవచిస్తున్న ప్రవచనంలో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. సర్వశక్తిమంతుడంట. సర్వశక్తిమంతుడంటే ఇక అంతకు మించి శక్తి ఎవ్వరికీ లేదని, ఇంకా సర్వశక్తి ఆయన దగ్గరే ఉంది. ఆ తర్వాత ఎవరికైనా ఉంటే శక్తి, అది సర్వశక్తి అవ్వదు కదా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను. అలాగే రోమాపత్రిక 4వ అధ్యాయము, దేవుని యొక్క కెపాసిటీ మనకి అర్థం కావాలి. 17వ వచనం, రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా దేవుడు అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాని అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ, అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని యొక్క కెపాసిటీ చెప్తున్నాడు. ఏమని? చనిపోయిన వాళ్ళని బతికించేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఒకప్పుడు ఈ ప్రకృతిలో ఏమీ కనిపించవు, ఏమీ లేవు. భూమి కానీ, ఆకాశం కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, చెట్లు కానీ, ఈ జంతుజాలం కానీ ఏమీ లేవు. లేని వాటిని కలుగుగాక అంటే ఇది ఇంకెవరి వల్ల కాదండి, ఏ మనిషి వల్ల కాదు. లేని ప్లేస్లో మాటతో ఏదైనా కలిగించే సామర్థ్యం ఎవరికి లేదు, అది దేవుడికి తప్ప. లేని వాటిని
ఉన్నట్టుగా పిలిచేవాడు, సర్వశక్తిమంతుడు, చనిపోయిన వాళ్ళని బతికించగలిగిన వాడు. ఇవి ఎవరైనా మనుషులు చేయగలరా చెప్పండి? చెప్పండి, మనుషులు ఎవరైనా లేని వాటిని ఏమీ లేకుండా ఏదైనా వస్తువు తయారు చేయగలరా? నోటితో పిలవగానే ఆ వస్తువు తయారై కనపడాలి, లేదు కదా. సర్వశక్తిమంతుడు అంటే అదే కెపాసిటీ. చనిపోయిన వాళ్ళని బ్రతికించగలడు ఎవరన్నా? బ్రతికించలేడు. ఎక్కడ దాకా ఎందుకండి? మన కళ్ళ ముందు కనపడుతున్న ప్రకృతిలోని ఏ వస్తువునైనా, ఏ పదార్థాన్ని దేవుడు కలిగించిన వాటిలో ఒక చెట్టు కానీ, ఒక ఆకు కానీ, ఒక కాయ కానీ, ఒక పిండి కానీ, మనిషి దేహం కానీ, దేహంలోని అవయవాలు కానీ ఒరిజినల్గా ఒక మనిషి తయారు చేయగలడా? అంటే దేవుని శక్తి ముందు మనిషి శక్తి దేనికి పనికిరాదు. ఈరోజు మనిషి శక్తిని మనుషులు మెచ్చుకుంటూ, ఆహా ఏమి మనిషి యొక్క చాతుర్యం, ఎంత అద్భుతం, ఎంత టెక్నాలజీ కనుక్కున్నాడు అని మనిషి పొగుడుకోవటం చూస్తున్నాం మనం. మనిషి కట్టిన కట్టడాలు కానీ, ఒక తాజ్మహల్ కానీ, ప్రపంచ వింతలను చూసి మనిషి అబ్బో మనిషి ఎంత మేధావి, ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, మనిషి ఎంత గొప్పవాడు అయిపోతేనే. చచ్చినోడు బతికిమనండి, ఎంత గొప్పవాడైన మనిషి. ఒక ఆకును తయారు చేయమన్నాడు, న్యాచురల్గా చేయలేడు కదా. అది దేవుని కెపాసిటీ. అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నవారం మనం, అంత సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నమ్ముకున్నవారం. ఆయన సామర్థ్యాన్ని గురించి తెలిసి కూడా చనిపోయిన వాళ్ళని బ్రతికించగలడు. లేని చోట ఉన్నట్టుగా పిలిస్తే అవి కలుగుతాయి. భూమి కలుగుగాక అన్నాడు. ఇంత విశాలమైన ప్రకృతిలో ఒక భూమి కలగటం అంటే సామాన్యమైన విషయం కాదు. సూర్యచంద్ర నక్షత్రాలు భూమి మీద వెలుగుచ్చుటకై కలుగుగాక అనగానే అంత పెద్ద మహాగోళం కలిగింది. అది మండుతూనే ఉంది అప్పటి నుంచి. ఇంత గొప్పవాడు దేవుడు. అంత గొప్పవాడైన దేవుడు ఆయన స్వరూపం, ఆయన పోలికలో మనల్ని భూమి మీదకి పంపించాడు. పంపించి ప్రకృతిని ఏలమన్నాడు. ఏమన్నాడు? ప్రకృతిని ఏలమంటే ప్రకృతికి లోబడిపోతున్నాడు మనిషి. ప్రకృతి ముందు తగ్గించుకుంటున్నాడు, ప్రకృతికి ఎదిరించలేదు. వాస్తవంగా ప్రకృతి మనం చెప్పినట్టుగా వినాలి, కానీ ప్రకృతి చెప్పినట్టుగా మనిషి వినే పొజిషన్లోకి ఎందుకు వెళ్ళాడంటే, ప్రకృతి తన్ను తాను తగ్గించుకుంది మన ముందు. ఒక మాట చూడండి, బైబిల్లో ఆదికాండము 28వ వచనం, మొదటి అధ్యాయము. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారికి దేవుడు వారితో చెప్పాను. అంటే ప్రకృతిలో ఉన్నవన్నిటినీ మనిషి ఏం చేయాలి? ఏలాలి. ఇప్పుడు మనిషి గొప్ప, ప్రకృతి గొప్ప? చెప్పాలి. మనిషి గొప్ప, ప్రకృతి గొప్ప? ఏలేవాడు గొప్ప, ఏలించుకునేవాడు గొప్ప? ఏలేవాడు గొప్ప. ఇప్పుడు మనిషి గొప్ప అయినప్పుడు ప్రకృతి మనిషికి లోబడాలా లేదా? చెప్పాలి, లోబడాలి. కానీ ఈరోజు ప్రకృతికి మనిషి లోబడుతున్నాడు, ప్రకృతికి దండం పెడుతున్నాడు, ప్రకృతిని పూజిస్తున్నాడు. అంటే పనివారిని యజమాని పూజించే పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. తగ్గించుకోమన్న చోటేమో తగ్గించుకోవట్లేదు, తగ్గించుకొని ఉన్న ప్రకృతిని నువ్వు రాజుగా ఉండి ఏలమని చెప్తే మనిషి ఏమైపోయాడు? ప్రకృతి చేత ఏలబడే పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ప్రకృతికి భయపడుతున్నాడు. తుఫాను హెచ్చరికలు లాగానే మనిషి గడగడలాడిపోతాడు. మెరక ప్రాంతాలకు పరిగెత్తండి పరిగెత్తారు. ఇప్పుడు సునామీ వస్తుందంటే సముద్ర తీరంలో ఎవరు ఉండకుండా మెరక ప్రాంతాలకు వెళ్ళిపోతారు. పిడుగు పడుతుంది ఆకాశంలో, మీ ప్రాంతంలో మెసేజ్లు వస్తూ ఉంటాయి ఫోన్లు కదా, మీ ప్రాంతంలో ఈరోజు పిడుగులు పడే అవకాశం ఉంది, ఎవరు బయటికి రావద్దు, అలర్ట్గా ఉండని. పిడుక్కి, మెరుపుకి, వర్షానికి, తుఫానికి, సునామీకి, భూకంపాలకి మనిషి గడగడా వణికిపోతున్నాడు. ప్రకృతిని ఏలమని చెప్పి అధికారాన్ని దేవుడిస్తే ఏమైపోయింది? అధికారం పోయింది, కోల్పోయాడు. ప్రకృతే ఎదురు తిరిగి మనిషి మీద దాడి చేసే పొజిషన్లోకి వెళ్ళిపోయిందంటే మనిషి ఎంత దిగజారిపోతే ప్రకృతి మనిషి మీద కన్నెర్ర చేస్తుంది చెప్పండి. ప్రకృతి మనిషికి లోబడాలి, కానీ ప్రకృతి మనిషిని ఏం చేస్తుంది?
వార్తల్లో వింటాం, న్యూస్లో వింటాం, ప్రకృతి విలయతాండవం చేసింది, ప్రకృతి కన్నెర్ర చేసింది. ప్రకృతికి ఒక కన్ను, మళ్ళీ అది ఎరుపెక్కటం అంటే అర్థం ఏంటంటే కోపం వచ్చినప్పుడు కళ్ళు ఎలా ఉంటాయి, ఎర్రగా అయిపోతాయి. కాబట్టి ప్రకృతికి కోపం వచ్చింది, పనోడికి యజమాని మీద కోపం రావటం ఏంటి? ప్రకృతి అంతా మనకి సేవకులైన ఆత్మలు. ఈ పంచభూతాలన్నీ మనిషికి సేవ చేయటానికి దేవుడు ఏర్పాటు చేసిన సేవకులైన ఆత్మలు. సేవకులు యజమాని మీద ఏం చేస్తాయి? కన్నెర చేయటమా? అంటే యజమాని సరిగ్గా లేడా? లేనప్పుడే పనివాడు యజమాని చంపిన పోయినా మనం వార్తల్లో వింటున్నాం, చూస్తున్నాం కదా. మనిషి తగ్గించుకోవాల్సిన వాడు తగ్గించుకోకపోవటం వలన ప్రకృతి ఈరోజు మనిషి మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది. దేవుడు చెప్పినట్టుగా మనిషి బ్రతికాడు అనుకోండి, ప్రకృతి ఆటోమేటిక్గా లోబడింది. కాబట్టే పాత నిబంధనలో ఉన్న కొంతమంది భక్తులు వర్షాన్ని ఆపగలిగారు. సూర్యచంద్ర నక్షత్రాలని, సూర్యుడిని చంద్రుడిని యెహోషువ గారు ఆపగలిగారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగారు. యోర్దాన్ నది దారిచ్చింది, పాయలైపోయి. ప్రకృతిని శాసించే కెపాసిటీ వాళ్ళు కలిగి ఉన్నారు ప్రియులారా. కానీ ఈరోజు మనిషి ఏమైపోయాడంటే దిగజారిపోయాడు, ప్రకృతికి లోబడిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఎండాకాలం ఎండ ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఎవరు వస్తారు ప్రార్థనకు అంటున్నారు. చలికాలం చలి ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఎవరు వస్తారు ప్రార్థన అంటే చలి పులికి నువ్వు భయపడుతున్నావు, ఎండ వేడికి నువ్వు భయపడుతున్నావా? అది పనివాళ్ళని చెప్తున్నాడు కదా, ఏలమని చెప్పాడు. నువ్వు రాజువి పనోడికి భయపడి నేను వెళ్ళనంటావేంటి? వర్షం వస్తే వర్షం అని భయపడుతున్నాం, పనోడికి భయపడే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. అంటే అక్కడ మనం తగ్గించుకున్నాం. ఎక్కడ తగ్గించుకోవాలా? ప్రకృతే మనల్ని తగ్గించింది. ఎందుకు తగ్గించిందంటే మనం దేవుని దగ్గర తగ్గించుకోవలసిన వారం తగ్గించుకోకుండా పోవటం బట్టి ప్రకృతి ఎదురు తిరుగుతుంది. పాత నిబంధనలో భక్తులు మరి ఎలా శాసించగలిగారు? దేవునికి లోబడ్డారు కాబట్టి ప్రకృతి వాళ్ళకి లోబడింది. నువ్వు దేవునికి లోబడితే ప్రకృతి ఆటోమేటిక్గా నీకు లోబడుతుంది. నువ్వు దేవునికి ఎదురు తిరిగితే ప్రకృతిలో ఉన్న సమస్తం నీకెదురు తిరిగి నీ మీద దాడి చేస్తుంది. ఈ సీక్రెట్ మనకు అర్థం కావాలి. అది నీకు రోగం తెచ్చే క్రిమి అయినా సరే, నిన్ను సర్వనాశనం చేసే మనిషి అయినా సరే, జంతువు అయినా సరే, పక్షి అయినా సరే. మొన్న విమానం కూలిపోయింది. విమానం అంత పెద్ద విమానం, దాదాపుగా 192 మంది మనుషులుంటే దానిలో 179 మంది చనిపోయారు, 2 బతికారు. మరి వాళ్ళెవరో అదృష్టవంతులు. ఇంతకీ విమానం కూలిపోవటానికి కారణం ఏంటంటే ఓ పక్షి. ఏమంటే పక్షి అంత పెద్ద విమానాన్ని కూల్చగలదా? చెప్పండి, ఆశ్చర్యంగా లేదు? ఒక పక్షి, అరే పోరా పక్షి అని తుస్కారంగా తీసేస్తాం, ఏది గొడవ అయినప్పుడు పోరా పక్షి అంటాం. అంటే పక్షి అంత చీపా? అది విమానాన్ని కూల్చి 179 మందిని చంపగలిగింది. ఎందుకయింది ఈ సాధ్యం? ప్రకృతి మనిషికి ఎదురు తిరగటం. ప్రకృతి దేవుడు తలుచుకుంటే ఉన్న వాటిని లేనట్టుగా పిలిచేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాను. అది ఆయన కెపాసిటీ. పక్షితో 179 మందిని చంపగలడా? చంపగలడు. పక్షి దాకెందుకంటే పక్షి కంటే చాలా చిన్నది దోమతో చంపేస్తున్నాడా? అసలు దోమ కంటే ఇంకా చిన్నది, కంటికి కనిపించని వైరస్ కరోనా. ఇప్పుడు మళ్ళీ చైనాలో విజృంభిస్తుందంట. మళ్ళీ అక్కడ రకరకాల వైరస్లు విలయతాండం చేస్తూ ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు. అది దేశాలు దాటి వచ్చిందనుకోండి, మళ్ళీ లాక్డౌన్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు ఎంతమంది ప్రకృతి ఒడిలోకి వెళ్ళిపోతారో తెలియదు. ఆ లిస్టులో మనం ఉండకుండా ఉండాలంటే మనం ముందుగా దేవుని దగ్గర తగ్గించుకోవాలి. దేవుని దగ్గర తగ్గించుకున్నవాడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా దేవుడు అనుకూల సమయం ముందు హెచ్చిస్తాడు. ఒక మాట బైబిల్లో చూద్దాం. పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అంటే అర్థం ఏంటి?
దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పుడు? ముందు ఆయన చేతి కింద బలిష్టమైన చేయి అన్నాడా, తేలికైన చేయి అన్నాడా? అంటే దేవుడి చేయి చాలా బలమైంది. ఆయన ఏం చేస్తాడంటే అణిచేస్తాడు. ఏం చేస్తాడు? అణిచేస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద అణిగొండండి, తగిన సమయం వచ్చినప్పుడు ఆ చేయి తీస్తాడు, అదే చేయి బలిష్టమైన చేయి కింద పెడతాడు, అలా పైకి లేపుతాడు. ఇక్కడ అణిగొండటం సమస్య, అణిగొండటమే సమస్య. లోకంలో వాళ్ళు ఎటు అణిగొండరు. అసలు తగ్గించుకోవటం అంటే అర్థం ఏంటి? తగ్గించుకోవటం అంటే అర్థం చెప్పండి, మీకు అర్థమవుతుందా? తప్పు లేకపోయినా ఇంకా ఎదుటివాడు కొట్టినా తగ్గించుకునే లక్షణాలు చెప్తున్నాడు. ఆ తగ్గించుకోవటం అంటే అర్థం. తగ్గింపు అనేది ఎప్పుడో ఇదంటే ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించుకుంటాం, తక్కువ ఉంటే మీకు ఇంత అన్నం పెట్టారు, ఏమంటాం? అంతొద్దు తగ్గించి అంటాం. అంటే ఎక్కువ ఉండబట్టి పెట్టారు, ఎంతే పెట్టారు ఒక ముద్దే, తగ్గించి అంటావా? ఎప్పుడు అంటాం? అంటే కెపాసిటీ ఎక్కువ ఉండి బాగా బలం ఉంది, ఆ బలం మొత్తం ఉపయోగించాడు అనుకోండి, ఒక్క గుద్దుకు 100 మంది వెళ్ళిపోతారు సినిమాలో గాలిలో అనుకోండి. ఇప్పుడు ఆ బలాన్ని ఆయన వదిలేసుకొని తగ్గించుకొని, ఎంత చిన్నపిల్లోడు కొట్టినా మెదలకుండా ఏమి చేతగానోళ్ళ చేతులు కట్టుకొని ఉండటం తగ్గించుకోవటం. ఉంది, కెపాసిటీ ఉంది. తగ్గింపు అంటే అర్థం అవటానికి చెప్తున్నాను. పదం ఉంది, గొప్ప పదం ఉంది, అధికారం ఉంది. ఎంత అధికారం ఉన్నా యువతలోడు ఏదో చెడామడా వాగేస్తున్నాడు, ఏదేదో పేలుతున్నాడు. ఆకున్న అధికారాన్ని ఉపయోగిస్తే, ఉన్న అధికారాల్లో చిన్న అధికారాన్ని ఉపయోగిస్తే ఈడేమైపోతాడు? దేనికి పనికి రాకుండా పోతాడు. కానీ ఏ అధికారం లేనోళ్ళగా చేతులు కట్టుకొని ఉండటం తగ్గింపు. ధనం ఉంది, చాలా ధనం ఉంది, కోట్లకు పడగలెత్తాడు, సామాన్యుడిగా మామూలు వస్త్రాలు ధరించుకొని కాలినడకని నడుస్తున్నాడు. అంటే తగ్గింపు అంటే కెపాసిటీ ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకుండా ఏమీ లేనివాడుగా చేతగాని వాడుగా ఉండటమే తగ్గింపు. అందుకే ఎక్కడ తగ్గించాలి అని అంటే ముందు దేవుడి దగ్గర తగ్గించుకోవాలి, తర్వాత దేవుడు చెప్పాడు కాబట్టి తోటివారి ఎళ్ళ కూడా తగ్గించుకోవాలి. అది తగ్గింపు అంటే. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అని ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. తగ్గించుకోవటం అనే భావం మనకు అర్థమయ్యి ఎంతమంది ఎన్ని చేసినా ఏమి చేతగా నోడుగా ముడుచుకోవటం. అసలు వీడు చూస్తూ ఉంటే రెచ్చిపోతాడండి, ఇలా ఉండకూడదు, వాడికి తగింది ఇచ్చేయాలి అనుకోవటం తగ్గింపు కాదు. వాడికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకోవటం తగ్గింపు కాదు. అలా అయితే ప్రభువారు ఎంతోమందికి ఇచ్చేసేవాడు ట్రీట్మెంట్ కదా. తగ్గిస్తే దేవుడు దీవిస్తాడు, దేవుడు కనికరిస్తాడు. తగ్గించుకోకపోతే దేవుడు కనికరించడండి. ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేశాడు. కొన్ని సందర్భాలు మన బైబిల్లో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనాలు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడు అదే తప్పు చదవద్దు, తొందరపడవద్దు. పక్కన వాళ్ళు ఎవరైనా చదువుతారు అని తొందర చదువుతారు, తప్పులు చదువుతారు. ఎందుకు అంత ఆత్రం? వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశము నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సొలొమోను గారు మందిరం కట్టించారు. ఆ మందిర నిర్మాణం అయిపోయినాక బలులు అవన్నీ అర్పణలు అర్పించినాక దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో మేము ప్రపంచంలో ఎక్కడికి చెదిరిపోయినా మా మొర ఈ యెరూషలేము దేవాలయం ఏ తట్టు ఉందో ఆ తట్టు తిరిగి మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన నువ్వు ఆకాశంలో నుంచి ఆలకించయ్యా అని చెప్తుంటే, ఎలా ఆలకిస్తాడు దేవుడు అంటే చెప్తున్నాడు,
నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు నీకు తెగుళ్ళు రప్పిస్తాడు, ప్రకృతిని నీ మీద తిరగబడేటట్టు చేస్తాడు. ప్రకృతిని ఏలవలసిన నీవు ప్రకృతి చేత దెబ్బలు తినే పొజిషన్కి ఎప్పుడు వెళ్తావంటే నువ్వు దేవుని దగ్గర తగ్గించుకోకపోవటం వలన, దేవుడు చెప్పిన మాట వినకపోవటం వలన ప్రకృతి నీ మీద దాడి చేసింది. అది పాము గరవటం కానీ, లేదా పిడుగుబడి చనిపోవటం కానీ, ప్రమాదాలు కానీ, ప్రకృతిలో దేని వలన, తుఫాన్లో చనిపోవటం కానీ, వరద వలన చనిపోవటం కానీ, భూకంపాల వలన చనిపోవటం కానీ, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాల వలన మనిషి చనిపోతున్నాడంటే నువ్వు దేవునికి విధేయురాలు కాలేదని అర్థం. ఎప్పుడైనా ఎలాగైనా నిన్ను లేపేయచ్చు దేవుడు. మృతులను సజీవులుగా చేయవాడు ఆయనే, చనిపోయిన వాళ్ళని బ్రతికించేవాడు ఆయనే, బతికిన వాళ్ళని చంపేసేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన కెపాసిటీ సర్వశక్తిమంతుడు. అలాంటి ఆయన ముందు మనం కుప్పిగంతులు వేయటానికి కుదరదు. ఇశ్రాయేలీలు అలాగే కుప్పిగంతులు వేస్తే ఆ కుప్పిగంతులను మానేసి అన్నీ సర్దుకుంటే అప్పుడు నేను వింటాను నీ మొర అంటున్నాడు. తెగుళ్ళు వచ్చినాయి వాళ్ళకి, ఇంకేమొచ్చినాయి, ఆకాశాన్ని మూసేసాడంట, అంటే వర్షం పడకుండా ఆపేశాడు. ఆ కెపాసిటీ దేవుడికే ఉంది. మనిషి ఏదేదో పౌడర్లు చల్లేసి వర్షం కురిపించాలని చూస్తున్నాడు. దానివల్ల వరదలు ఎక్కువైపోయి ఆ దుబాయ్ ప్రాంతంలో వర్షాలే పడవు. అలాంటిది ఏమైంది, వరదలు వచ్చి భయంకరంగా కొట్టుకుపోయినాయి గ్రామాలు పట్టణాలు. ఆ చైనా దేశంలో ఆనకట్టలు సహితం తెగిపోయి వర్షాలు ఎక్కువైపోయినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఇదిగో టెక్నాలజీ పేరుతో దేవుని పనిలో వీళ్ళు వేలు పెడుతున్నారు. వర్షం కురిపించేది ఆయనే, అది నీకు అప్పగించాల. అలాంటిది వర్షాన్ని మూసేయాలనుకున్నప్పుడు దేవుడు మూసేస్తాడు. ఎందుకు మూసాడంటే నువ్వు దేవునికి లోబడలేదు కాబట్టి. దేవునికి లోబడకపోతే నీకు తెగులు తప్పిస్తాడు, నీకు కష్టం తప్పిస్తాడు, నీకు కరువు కాటకాలు తప్పిస్తాడు. అందుకే ఆకాశంలో వర్షాన్ని మూసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవు ఇచ్చినప్పుడే కానీ, మిడతలు వచ్చి నాశనం చేస్తాయంటే అవి కానీ ఒకసారి దాడి చేస్తే పంటలో పచ్చదనం అనేది ఉండదు, అన్ని మోడ్లే మిగిలిపోతాయి. మిడతల పవర్ ఆ మధ్య వచ్చినాయి, కరోనా టైంలో భయంకరంగా వచ్చినాయి గుజరాత్ ప్రాంతం నుంచి. ఇక అవి కానీ ఒక గంట సేపు అక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ ఏది పచ్చగా కనపడదు మనకి, అన్ని మోడ్లుగా మిగిలిపోతాయి. అంటే దేవుడు సెలవిస్తే మిడతలు కూడా వస్తాయా? మిడతలు ఎవరు? దేవుని సైన్యం. దేవుడి సైన్యం అనగానే ఓ దూతలు వచ్చి కత్తులు బాణాలు పట్టుకొని వస్తారు యుద్ధానికి అనుకుంటున్నారు, పొరపాటు. అది సీమ దేవుని సైన్యమే, మిడతా దేవుని సైన్యమే, కరోనా క్రిమి దేవుని సైన్యమే. దేవుని సైన్యం అనగానే మనకి దాడి చేసేది, నష్టం చేసేది ఏదైనా దేవుని సైన్యమే. ఉంటాయి కప్పలు ఉంటాయి, కానీ అవి మనకి ఏ హాని చేయవు. కానీ కప్పలతో కూడా హాని చేయించగలడు దేవుడు. పేలుంటాయి, పెద్దగా హాని చేయవు, కానీ పేలతో కూడా హాని చేస్తాడు. వడగళ్ళు పడతాయి, పెద్దగా హాని చేయవు, కానీ వడగళ్ళతో కూడా హాని చేయవు. అంటే ఏదైతే మనకి అవసరానికి ఉపయోగపడుతుందో, అవసరానికి ఉపయోగపడేదాన్ని ఉధృతం చేస్తే అవే మనకు నష్టాన్ని ఇస్తాయి. తిండి తింటే మనం బతుకుతాం, ఎక్కువగా తింటే చచ్చిపోతాం. అంటే తిండి వల్ల కూడా చంపగలడా దేవుడు అంటే? తిండి పెట్టి కూడా చంపుతాడు, తినిపించి మరీ చంపుతాడు. అర్థమవుతుందా? అంటే ఎక్కువ చేస్తే ఏదైనా నష్టమే. అందుకే మిడతల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? దాడి చేయిస్తాడు, దేశమును నాశనం చేస్తాడు. నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, ఇలాంటివి వచ్చినాయి అంటే నేను దేవుడి దగ్గర ఏదో ఎక్స్ట్రాలు చేశాను ఆయన క్షమించు అని, ఇప్పుడు నీ ముందు నేను మోకరెళ్తానని తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి, తగ్గించుకున్నానయ్యా క్షమించు అంటే సరిపోదు, ఏ తప్పు అయితే చేశావో ఆ తప్పుని విడిచిపెట్టాలి. తగ్గింపు అంటే అర్థం ఏంటంటే చేసిన తప్పు మళ్ళీ చేయకుండా విడిచిపెట్టడమే తగ్గింపు. తగ్గించుకున్నానయ్యా క్షమించని దేవుడికి క్షమించగానే మళ్ళీ వెళ్ళి తప్పు చేసామనుకో, ఇది తగ్గించుకోవటం కాదు, అసలైన తగ్గింపు అవదు. చెడుతనాన్ని విసర్జించి, చెడుతనం వల్లనే కదా ఈ నష్టాలు వచ్చినాయి మనకి. ఇప్పుడు ఈ నష్టాలు రావటానికి బట్టి నేను చెడుతనం చేశాను, ఇప్పుడు ఆ చెడుతనం మానేయటం, అది తగ్గింపు అంటే. చెడుతనమును విసర్జించి విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అంటున్నాడు.
అంటే నువ్వు చెడుతనాన్ని విడిచి క్షమాపణ అడిగితే చేస్తాడు. చెడుతనాన్ని విడవకుండా ఏదో అవసరానికి, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నావు, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి, చేశాడు, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, అయిపోయింది, గండం గట్టెక్కింది, బయటకు వచ్చావు. మళ్ళీ చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే మళ్ళీ వచ్చిందంటే ఇంతకు ముందు కంటే తీవ్రమైన శిక్ష వచ్చింది. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. బుద్ధి రావటానికే ఈ చెప్తాడు, ఈ చేస్తాడు. అయినా బుద్ధి రాకపోతే చెప్పండి, మళ్ళీ దీనికంటే తీవ్రమైన శిక్ష విధిస్తాడు. మరొక సందర్భం చూద్దాం. అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయము. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. రెహబాము రాజ్యంలో స్థిరపడిన తర్వాత ప్రజలందరూ ఏం చేశారంట? ఇశ్రాయేలు జనాలు యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. 8వ వచనం నుండి చదువుదాం. అయితే నన్ను సేవించుటకు భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులవుదురు. ఈ రెహబాము కాలంలో దేవుణ్ణి సేవించకుండా ఇతరులను సేవిస్తే వచ్చే నష్టం ఏంటో వాళ్ళకి తెలియచేయటానికి దేవుడు ఏం చేశాడో చూద్దాం. 9 నుంచి. ఐగుప్తు రాజు అయిన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగర్లోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయాను. అంటే ఒక రాజు దేవుణ్ణి సేవించకుండా ప్రజల్ని మెప్పించటమో లేకపోతే ఇతర దేవతలను పూజించటమో, ఇతర రాజులకి గొప్పతనానికి వాడు దాసోహం అవటమో, ఇతర రాజులను ఆశ్రయించటమో చేస్తే ఏం చేస్తాడంటే అవతల రాజులకే అధికారం ఇచ్చి దేవుడు వాళ్ళు వచ్చి వీళ్ళను కొల్లగొట్టేటట్టు చేస్తాడు. ఇదిగో సొలొమోను గారు కట్టించిన ఆ మందిరంలోకి జొరబడి బంగారపు డాళ్లను, ఈ వస్తువులన్నిటినీ వాడు తీసుకెళ్ళిపోయాడు షీషకు అనే రాజు. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని నగర యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడల్లా నగర సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలము చేయక యోదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి కొనెను అంటున్నాడు. అంటే ఏం చేశాడు ఈయన? యోదావారు కొంతవరకు మంచితనం ఉన్నారు, ఇతను కూడా కొంతవరకు మారటాన్ని బట్టి కోపాన్ని ఏం చేశాడు? దేవుడు తిప్పుకున్నాడు. అంటే తప్పు చేసిన వాడు సరి చేసుకొని తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, కోపాన్ని క్షమిస్తాడు. మరొక సందర్భం 32వ అధ్యాయము. హిజ్కియా గారి గురించి మనకి తెలియని విషయం ఏమీ లేదు. ఆయన కూడా దేవుని సన్నిధిలో విజృంభించాడంట. 24వ వచనం నుండి చదువుదాం. 32వ అధ్యాయము 24వ వచనం నుండి 26 వరకు చాలండి. ఆ దినముల్లో హిజ్కియా రోగి అయి మరణ దిశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచనగా ఒకటి దయచేశాను. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున, దేవుడు మేలు చేస్తే మేలుకు తగినట్టుగా ప్రవర్తించలేదు కాబట్టి అతని మీదికి యోధా యెరూషలేముల వారి మీదికి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి హిజ్కియా గారు ఎక్స్ట్రాల్ చేస్తే దేవుడు ఏం చేశాడు? తన కోపం ఎక్కడ వచ్చింది? యెరూషలేము మీదకి, యోధా వారి మీదకి దేవుడి కోపం వచ్చింది. అంటే ఏదో నష్టం జరిగింది. వచ్చినప్పుడు అప్పుడు హిజ్కియా గారికి అర్థమైంది, నేను దేవుని సన్నిధిలో ఎక్స్ట్రాల్ చేశాను కాబట్టి, తగ్గించుకోలేదు కాబట్టి దేవుని కోపం మా మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు హృదయంలో గర్వం ఉంటేనే హెచ్చించుకుంటారు. ఇప్పుడు హిజ్కియా గారికి హృదయ గర్వాన్ని విడిచిపెట్టి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఒక్కసారి కోపం వస్తే డైవర్ట్ అయింది తప్ప కోపం విరమించుకోడు దేవుడు. మళ్ళీ ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. ఇక్కడ క్షమాపణ అడిగాడు హిజ్కియా గారు. క్షమాపణ అడగకముందు కోపం వచ్చింది, ఏదో నష్టం జరిగింది ఇశ్రాయేలీయులకి. ఎప్పుడైతే హృదయంలో ఉన్న గర్వాన్ని విడిచి ప్రాధేయపడ్డాడో దేవుని సన్నిధిలో, వెంటనే ఏమైంది?
జనుల కోపం నుంచి మళ్ళించాడు. ఇలా పాత నిబంధనలో ఎన్నో సందర్భాలండి. దేవుడు ఫైనల్గా మనిషికి తీర్పు తీరుస్తాడు. అందుకే కీర్తన గ్రంథం 75వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 1వ వచనం నుండి చూడగలిగితే, దేవా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు బట్టి మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఎవరిని తగ్గిస్తాడు, ఎవరిని హెచ్చిస్తాడు? ఆయన దగ్గర తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాడు, హెచ్చించుకున్న వారిని తగ్గిస్తాడు. అంటే దేవుని దగ్గర ఎవరో కుప్పిగంతులు వేయటానికి వీలు లేదు. మరి దేవుని దగ్గర కుప్పిగంతులు వేయటానికి వీలు లేదంటే దేవుని ఎడల మనం తప్పు చేస్తామా, దేవుని ఆజ్ఞను తిరస్కరించి మనుషుల ఎడల తప్పు చేస్తామా? దేవుని ముందు తగ్గించుకోవటం అంటే అర్థం ఏంటి? దేవుడు మన ఎదురుగా ఏమైనా ఉన్నాడా? కనపడతాడా? మరి ఎలా తగ్గించుకుంటావు దేవుని ముందు? దేవుని పిల్లల ముందు తగ్గించుకోవటమే దేవుని ముందు తగ్గించుకోవటం. దేవుడు చెప్పినవి వినటమే దేవుడు ముందు తగ్గించుకోవటం. దేవుడు చెప్పిన వాటికి విధేయత చూపకుండా ఎదురు తిరిగామనుకోండి, అది తగ్గింపు జీవితం అవదు. ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనే మాట మనం అనేక సందర్భాల్లో చూస్తాం. యేసుక్రీస్తు వారు సువార్తల్లో రాయించిన మాటను ఒకసారి మనం గమనించగలిగితే 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. మీలో అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడంటే ఏముండాలి? హోదా. అందరికంటే గొప్పవాడంటే ఏముండాలి? జనరల్గా ఆస్తి ఉండాలి, పదవి ఉండాలి, ఇంకా ధనం ఉండాలి, అధికారం ఉండాలి, ఇంకా గొప్పవాడంటే మంచితనం. అది దేవుని క్యారెక్టర్. జనరల్గా లోకంలో గొప్పవాడు అని ఎవరిని పిలుస్తాం? మంత్రి వస్తే గొప్పవాడు, కలెక్టర్ వస్తే గొప్పవాడు, అధికారం వస్తే గొప్పవాడు, లేదా ధనవంతుడు వస్తే గొప్పవాడు. ఇవి లోకంలో ఉన్న గొప్పవాడి లక్షణాలు. ఇప్పుడు లోకంలో గొప్పవాడు ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉండాలంట? సంఘంలోకి వచ్చేసరికి నేను కలెక్టర్ను కదా, నేను ఉద్యోగస్తులు కదా, నేను ధనవంతులు కదా, నేనేంటి ఈ పని చేసేదేంటి అనుకోకూడదంట. అంటే ఇక్కడ తగ్గింపు అంటే ఎలా ఉండాలంటే అది ఇక్కడ పనికిరాదు. కొన్ని సంఘాల్లో ఉన్నాయండి, సియోను కానీ ఇలాంటి సంఘాల్లో జాబ్ హోల్డర్స్ ఎక్కువ మంది ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు చాలా చాలా ఉన్నతమైన పదవుల్ని చేపట్టి రిటైర్డ్ అయిపోయి బాగా డబ్బుండి కూడా ఇక్కడికి వచ్చి అంటే ఈ ఆజ్ఞను వాళ్ళు కావాలని పాటిస్తారో బుద్ధిపూర్వకంగా పాటిస్తారో మనకు వాళ్ళ హృదయాలోచన తెలియదు. కానీ వాళ్ళు మందిరానికి వచ్చి ఓడవటం, బాత్రూములు గడగటం, ఇది వాళ్ళు ఒకప్పుడు ఆఫీసర్లు చెప్పులు తీసుకెళ్ళి లైన్లో పెట్టడం, ఏమంటే ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు పట్టుకొని మరి క్షమాపణ అడగటం, పాదాలు కడుక్కోవటం, ఇవన్నీ ఆచరిస్తారు. అది హృదయపూర్వకంగా ఆచరిస్తారా లేకపోతే వాక్యాన్ని బట్టి ఆచరిస్తారా మనకు తెలియదు. కానీ కొన్ని పద్ధతులు కనపడతాయి. మీలో గొప్పవాడు అందరికీ, ఈ వాక్యాన్ని వాళ్ళు అక్కడ అమలుపరుస్తారు. అది హృదయపూర్వకంగా అమలుపరిస్తే ఇంకంతకంటే ధన్యులు ఎవరు ఉండరు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు పాటించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మీలో లోకములో గొప్పవాడు ఇక్కడికి వచ్చేసరికి అందరికీ పరిచారకుడై ఉండాలి. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. అంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడి దగ్గర తగ్గించబడతావు. ఈ వాక్యం మనకు సరిగ్గా అర్థమైపోతే ఇంకా ఎవరి ముందు ఎవరు
హెచ్చించుకోరు. నన్ను అంత మాట అన్నాడు, ఆమె అలా అంది, వీళ్ళు ఇలా అన్నారు. అసలు ఏ విషయంలో కూడా నేను అనే ఈగో ఉండదు. ఇది చేస్తే మహాభక్తుడైపోతాడు ఎవరైనా. ఇది అలాగే ఉంటే నువ్వు ఎప్పటికీ సాతాను బిడ్డగానే మిగిలిపోతావు. దేవుడు హెచ్చించడు. దేవుడు హెచ్చించకపోతే ఆ ఉన్నతమైన లోకానికి ఎలా వెళ్ళిపోతాం చెప్పండి? ఉన్నతమైన లోకంలో సర్వశక్తిమంతుడైన దేవుడు అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేయమన్నాడు? తగ్గించుకోమన్నాడు. అందుకే మనకు మాదిరి చూపించాడు కదా యేసుక్రీస్తు వారు. ఆయన దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని కూడా విడిచిపెట్టకూడదని ఎంచుకొనక ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించాడు. ఏ స్వరూపం? మరి గొప్పోడు దాసుడుగా ఉండొచ్చా? అక్కడ ధనవంతుడు, ఇక్కడికి వచ్చేసరికి దరిద్రుడైపోయాడు. ఎందుకు తగ్గించుకున్నాడంటే నీకు నాకు మాదిరి చూపించడానికి. ఆయన ధనం ముందు నీ ధనం ఎంత, ఆయన యొక్క స్థితి ముందు మన స్థితి ఎంత చెప్పండి. యేసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళం మనం. నన్నంటావా 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 అని ఎంతగా పొడుచుకొచ్చిందంటే నీలో ఎంతో కొంత సాతాను లక్షణాలు ఉన్నాయని అర్థం. అసలు నేను ఎవడిని? మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పార్టీ వాడినని ప్రభు అంటుంటే, మనుషుడు దేవుని ముందు దేనికి పనికిరానోడైతే నేను అనే ఇగో ఇంకా మనలో ఉంటే చిన్నదానికి కలుగుతాం, పెద్దదానికి కలుగుతాం, కొట్టుకు చేస్తాం, నేను నిద్ర పట్టుకొని చచ్చిపోతాం. తిండి సరిగ్గా సహించదు. నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ ఇవాళ ఉంటే రేపు ఉంటావో లేదో తెలియదు. ఈరోజు బతుకున్నావంటే దేవుని దయ వల్ల బతుకున్నావని అర్థం చేసుకోవాలి. నేను నా శ్రమ వలన నా తెలివితేట వల్ల బతుకున్నావంటే నీలో ఎంతో కొంత ఈగో ఉందని అర్థం. ప్రభువారు చూపించాడు కదా ఎలా పనిచేశాడు. ఇక్కడికి వచ్చి ఎవరి మీద అయినా అధికారం చెలాయించాడా? తన కోసం ఏమైనా అధికారంగా నాకు అది కావాలి ఇది కావాలని తెచ్చిపెట్టండి అని ఏమన్నా అడిగాడా? లేదు కదా. ఆయన బతికినంతకాలం దరిద్రుడుగానే బ్రతికాడు. ఎవరి మీద అధికారం చెలాయించి ఏది కోరుకోలేదు. నాకు ఆ పదవి కావాలని కోరుకోలేదు. అన్నిట్లో తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఎలా హెచ్చించాడో ఫిలిప్పీ పత్రికలో మనం చదువుతున్నాం కదా. మూడు లోకాలలో ప్రతివాడు ఆయన నామమున మోకాలు వంగాలని చెప్పేశాడు. ఎందుకు అంతగా హెచ్చించాడంటే అనుకూల సమయంలో ఆయన చేతి కింద మనం బలిష్టమైన చేతి కింద అనుకుంటే అనుకూల సమయం వచ్చినప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడో అంతగా హెచ్చించబడ్డాడు. మరి ఆయన వారసులుగా ఆయన్ని ధరించుకున్న క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. వాళ్ళు ఆ మాట అన్నారు. ఎంతమంది అండి సంఘాలు మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మాట కోసమే, అందులో దోషమే లేదు. ఆ మాట కూడా అవతలోడు బాగుపడటానికే అంటాం. పరిచర్య అంటే ఇలా ఉండాలి, ఇలా పాటించాలి, నువ్వు ఇది చేయట్లేదు ఇలా చేయాలని చెప్తాం. దానిలో కూడా నొచ్చుకొని మానేస్తే వాడు అసలు దేవుని బిడ్డ అవుతాడా, దెయ్యం బిడ్డ అవుతాడా చెప్పండి? తగ్గింపు లేదు, రోషం వచ్చింది. ఎక్కడో చోటకి వెళ్ళిపోతారు. నేను ప్రార్థనలో ఉన్నాననే భ్రమలో ఉంటారు. ఇక్కడ ఉన్నోడు ఎక్కడున్నా బతుకంతే. తగ్గింపు జీవితం లేనప్పుడు ఎక్కడున్నా బ్రతికే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రభు అంతటి వారు తగ్గించుకొని అన్నీ సహించి దేవుని సేవ చేస్తూ ముందుకు వెళ్ళిపోతే మనం ఎంతటోళ్ళం చెప్పండి? సరిగ్గా ఈడ్చి గాలి కొడితే ఎక్కడో పడిపోతాం. సరిగ్గా ఎండ దెబ్బ కొడితే వడదెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోతాం. ఇది మన బతుకు. సరిగ్గా నీళ్ళు ఎక్కువైనా బతకలేము, తిండి ఎక్కువైనా బతకలేము, గాలి ఎక్కువైనా బతకలేము, ఎండ ఎక్కువైనా బతకలేము, వర్షం ఎక్కువైనా బ్రతకలేము. ఇంత చులకనైన బ్రతుకు మట్టి శరీరంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి కొద్ది జీవితం కోసం హెచ్చించుకుంటే భక్తిహీనులకి భక్తులకి తేడా ఏమీ లేదు ప్రియులారా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎంత గొప్పోడైనా, ఆయన ఎంత గొప్పడు చెప్పండి? ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు, యూదుల్లో మళ్ళీ బెన్యామీను గోత్రానికి చెందినవాడు, బాల్యం నుంచి విద్యాభ్యాసం నేర్చుకొని మంచి చదువు చదివినవాడు, పైగా ఈ పాండిత్యాన్ని సంపాదించిన ఎంత గొప్పవాడు. ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయాడు? ఎంతో తగ్గించుకున్నాడు. ఆయన గురించి 2 మాటలు చూడండి. 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. సువార్తను పౌలు గారు ప్రకటించేది ఎందుకంటే ఎదుటి వాళ్ళని హెచ్చించాలి, దేవునిలో గొప్పవాళ్ళుగా చేయాలని ఆయన ఏం చేశాడయ్యానంటే అంత కెపాసిటీ కలిగిన పౌలు గారు కూడా, అన్నీ ఉన్న పౌలు గారు కూడా వాళ్ళ దగ్గర తగ్గించుకున్నాడంట. 11వ అధ్యాయము 7వ వచనం. మిమ్మును హెచ్చింపవలనని దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొని పాపము చేసి తినా,
మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనమును దొంగిలించిన వాడనైతిని అంటున్నాడు. అంటే వాళ్ళని హెచ్చించాలని పౌలు గారు ఏం చేశాడు? ఉచితంగా సువార్త ప్రకటిస్తే అది పాపమైందా? తగ్గించుకోవటం మీ దృష్టిలో పాపం చేశానా అంటున్నాడు. అంటే వాళ్ళకి పౌలు గారు పాపం చేసిన వాళ్ళలాగా కనపడుతున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు ఆయన? చెప్పండి. అవతల వాళ్ళని హెచ్చించటానికి. ఆ విషయం వాళ్ళకి అర్థం కాకుండా ఈయన ఏముందిలే పౌలు గారు ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా తీసుకుంటున్నారు. ఆ తగ్గించుకోవటం పాపంలాగా కనపడుతుంది అవతల వ్యక్తికి. మనం తగ్గించుకున్నాం అనుకో, అవతల వ్యక్తికి పాపంలాగా కనపడినా మనం మాత్రం అదే స్టేజ్లో ఉండిపోవాలి. ఏమాత్రం హెచ్చించుకునే అవకాశం మనిషికి, భక్తులకి ముఖ్యంగా లేదు. ప్రియుల, తను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడును. అందుకే ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నాడు చూడండి. తిమోతి మొదటి పత్రిక 1:15-16లో పాపులలో ప్రధానుడిని అంటున్నాడు చూడండి. నిజంగా పౌలు గారు ఒక్కడే నంబర్ 1 పాపుల్లో? మనవా? నేనే నంబర్ 1 అంటున్నాడు. నువ్వేమంటావు? నువ్వు పాపి అన్నావు అనుకో, నీ తాత పాపి, నువ్వు పాపి, మీ అమ్మ పాపి, మీ అక్క పాపి, వంశావళి మొత్తం పాపులని వరుస పెట్టేస్తాం. అసలు ఏమాత్రం ఒప్పుకోం, తగ్గేదేలే కదా. పాపం విషయంలో ఒక్క చిన్న మాట అంటే చాలండి, రోషం పొడుచుకొచ్చిద్దండి. అంత గొప్ప పౌలు గారు ఏమంటున్నాడు? నంబర్ 1 పాపి నేనే అంటున్నాడు. మనం అనగలమా? ఎంత తగ్గింపు ఉంటే ఆ మాట వచ్చింది చెప్పండి. అంటే ఏదో ఒకటి చేసాం, నేను కూడా చేశాను, నాకే అనిపిస్తుంది ఇంతకంటే పాపం ఎవడు చేయలేమో అనిపిస్తుంది ఆయనకి. ఎందుకంటే తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడు. గతంలో నేను ఎన్ని నేరాలు ఘోరాలు చేశానని ఆయన జ్ఞాపకం చేసుకొని, మిగతా వాళ్ళు ఎంత చేశారో నాకు తెలియదు, వాళ్ళు నాకంటే ఎక్కువ చేశారో తక్కువ చేశారో నాకు తెలియదు, కానీ నేనే ఇంత గొప్ప పాపం చేశానని, నేనే ప్రధానుడిని అంటున్నాడు. అంటే ఎవరికి వాళ్ళం ఈ యాంగిల్లో ఆలోచించామనుకోండి, అవతలోడు చేసిందే మనం చూస్తాం తప్ప మన వైపు మనం చూసుకోం. అందువల్ల మనలో మనకి ఏ తప్పు కనపడదు. సామెతల గ్రంథంలో అంటాడు కదా, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును, తుదకది మరణానికి దారి. అందుకని ముందు మన వైపు చూసుకుందాం. మన కంటిలో దూలం ఉందా, నలుసుందా చూసుకుంటే అవతలోడు ఏం చేశాడనేది మనకు అర్థమైపోద్ది. ఆడు చేశాడో లేదో మనకు సరిగ్గా తెలియదు. తెలిసిన నా అంత ఘోరమైన నేరం వాడు చేయలేదు అనుకొని నేనే నంబర్ 1 పాపిని అనిపించాలి. పౌలు గారు ఆ యాంగిల్లో తన వైపు చూసుకొని ఆలోచించాడు కాబట్టి పాపుల్లో నేను ప్రధానుణ్ణి అన్నాడు. అంత ప్రధానుణ్ణి అన్న పౌలు గారు తన సొంత వారి కోసం ఏం చేశాడో తెలుసా? రోమాపత్రిక 9వ అధ్యాయంలో యూదుల కోసం, రక్త సంబంధాల కోసం, రోమాపత్రిక 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. నాకు దుఃఖం మీద బహు దుఃఖము కలుగుచున్నది, నా హృదయములో మానని వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు. ఒకవేళ మీరు అబద్ధం అనుకుంటారేమో, నిజంగా నేను ఎంత బాధపడుతున్నానంటే నాకు హృదయంలో దుఃఖం, అది అసలు మాటలా, అంటే దుఃఖానికి గ్యాపు లేదు. ఏదో ఒకటి గుర్తొస్తుంది, వాళ్ళ గురించి బాధపడుతూ లోపల హృదయంలో దుఃఖపడుతున్నాడు. నిజం చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండకూడదు అంటున్నాడు. అర్థమైందా? ప్రధాన పాపి నేనే అన్న పౌలు గారు దేవుడి దయ వలన ఆ పాపాన్ని క్షమించి ఇప్పుడు పరిశుద్ధుడిగా తీర్చబడ్డాను అని. ఇంత పరిశుద్ధుడిగా తీర్చబడిన ఆయన, నేను నరకానికి పోయినా పర్లేదు, క్రీస్తులో నేను శాపగ్రస్తుడైనా పర్లేదు, నా దేహ సంబంధులైన చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను ప్రయాసపడుతున్నాను, బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, వాళ్ళు మారాలి అంటే ఎదుటి వాడిని హెచ్చించుకుంటున్నాడు. వాళ్ళు పరలోకం వెళ్తే బాగుండు, నేను నరకానికి వెళ్ళినా పర్లేదని. ఈ భావం మనకు అర్థమైపోతే ఎదుటివారి కోసం ఆల్రెడీ పరిశుద్ధంగా ఉండి దేవునిలో ఇంత పరిచర్య చేస్తున్న పౌలు గారు ఒకప్పుడేమో ప్రధాన పాపిని అన్నాడు, ఇప్పుడు క్రీస్తు ద్వారా నేను పరిశుద్ధుడిగా తీర్చబడ్డాను, నేను వెళ్ళకపోయినా పర్లేదండి, వాళ్ళు వెళ్ళాలి అని అంటే భావం ఏంటంటే, నాకంటే వాళ్ళు పరలోకం వెళ్తే బాగుండు. అబ్షాలోము దుర్మార్గుడు, మొన్న సమూయేలు గ్రంథం తెనాల్లో వివరించాం.
తండ్రి మీద యుద్ధం చేశాడు, తండ్రి భార్యలతోనే వ్యభిచారం చేశాడు. తండ్రిని చంపటానికి ఇశ్రాయేల్ సైన్యాన్ని వేసుకొని అరణ్యంలో దాక్కున్న తండ్రిని తరిమి చంపటానికి ప్రయత్నం చేసిన అబ్షాలోముని తన సైన్యం వెళ్ళి చంపితే ఆడు బతికుండి నేను చచ్చిపోతే బాగుండు అంటున్నాడు. ఇక్కడ ప్రభువు మనసు కనపడుతుంది దావీదు గారిలో. నా కుమారుడు బతుకుండి, అబ్షాలోమా నువ్వు బతుకుండి నేను చనిపోయినా బాగుండేది నాయన అంటే ఇశ్రాయేలీయులు అందరికి కోపం వచ్చింది యూదులకి. అంటే అంత దుర్మార్గం చేసినోడు ఆడు బతుకుండాలా, నువ్వు చచ్చిపోతావా? అక్కడ అర్థం కాల మనకి. ఇక్కడికి వచ్చేలేకే ప్రభువులు వాళ్ళందరూ బతకాలి, వాళ్ళందరూ నరకం నుంచి తప్పించబడాలి, నేను ఒక్కడిని నరకానికి పోయినా పర్లేదని ప్రభువు మనసు కనపడుతుంది అక్కడ. ప్రభువు మనందరి కోసం ఏం చేశాడు అంటే మనం పరలోకం వెళ్ళాలి, ఆయన మాత్రం నరక. చిలువలో ఆయన చనిపోబోయే ముందు మనుషులు అందరి పాపాలు దేవుడు ఆయన మీద మోపాడు. అంటే ఆయన పాపయ్యాడు అక్కడ. ఇక్కడ పౌలు గారు మనసు ఎలా ఉంది? ఎంత తగ్గింపు ఉంటే ఆ మనసు వచ్చి చెప్పండి, నేను వెళ్ళకపోయినా పర్లేదండి, నా పిల్లలు బాగుంటే బాగుండు, నేను ఎంత కష్టపడ్డా ఇలా శిథిలం అయిపోయినా పర్లేదు, నా పిల్లలు బాగుంటే బాగుండు అని తండ్రి ఎలా ఆలోచిస్తాడు, దేవుడు కూడా మన గురించి ఆలోచించాడు. ఆ మనసు ప్రభువారిలో కనపడుతుంది, ఇక్కడ అపోస్తులైన పౌలు గారిలో కనపడుతుంది. దేవుడు ముందేమో తగ్గించుకున్నాడు, ప్రధాన పాపిని నేనే అన్నాడు. కానీ దేవుడు కరుణించాడు, హెచ్చించాడు. ఎంతగా హెచ్చిన పౌలు గారు మళ్ళీ దేహ సంబంధులైన వారి కోసం ఏమంటున్నాడు? క్రీస్తు నుంచి నేను వేరే శాపగ్రస్తుడైనా పర్లేదు, వాడు మాత్రం నా వాళ్ళు మారాలి. లేదా మన బంధువులు రక్త సంబంధుల కోసం ఈ మనసు మనం కలిగి ఉంటే ఆ దగ్గర తగ్గించుకొని వాళ్ళు చీయన్నా చేయాలన్నా, వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఇదిగో ఈ మనసు మనకు ఉందని అర్థమైంది. మనమేమో ఏమాత్రం తగ్గేదే లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళేది లేదు, వాళ్ళకి చెప్పేది లేదు. అక్కడ తగ్గింపు రావట్లా మనకి. వింటే విన్నాడు, పోతే పోయాడు. వాడికి వేస్ట్ అయితే ఇంకా చెప్పటం, వాడికి అనవసరం చెప్పటం అని మనం దుష్కారంగా వాళ్ళని తీసేస్తున్నాం. వాళ్ళ గురించి పౌలు గారు ప్రార్థన చేస్తూ మానని హృదయ వేదంతో ఆయన హృదయంలో దుఃఖాన్ని పెట్టుకొని వాళ్ళ గురించి బాధపడుతున్నాడంట. ఈ దుఃఖం దేవుడికి తెలిసిద్ది, ఈ దుఃఖం దేవుడికి తెలిసిద్ది. ఆ దుఃఖాన్ని చూసి ఎలాగైనా వాళ్ళకు సువార్త ప్రకటించాలని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు పౌలు గారు. వాళ్ళు చీచేయాలన్నా మళ్ళీ వాళ్ళకు చెబుతున్నాడు. తంతున్నారు, రాళ్ళు పెట్టి కొడుతున్నారు, కొట్టినా మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, తంతే తనండి, కొడితే కొట్టండి, హింసిస్తే హింసించండి, చంపితే చంపేసుకోండి, మీకు మాత్రం నేను సువార్త చెప్పకుండా ఉండను. ఒక్కసారి మనల్ని వ్యతిరేకించి పో గెట్అవుట్ అన్నాడానికి ఎవరన్నా సువార్త చెప్పడానికి వెళితే మళ్ళీ వాడి ముఖం చూస్తామా? ఇట్టాడు దుర్మార్గుడా నువ్వు పో అని పాదోళ్ళు దులిపేస్తాం. అక్కడ చెప్పాడుగా శిష్యులకి, అది ప్రారంభం. అది తర్వాత డెప్త్లోకి వెళితే ఏమైంది? ఆడు ఎన్నిసార్లు తనని రాళ్ళు పెట్టి కొట్టని, హింసించని, ఈ చవతల పడేని, మళ్ళీ ఆడ దగ్గరికి వెళ్ళుకోండి, అప్పుడు నీ తగ్గింపేదో అర్థమైంది. వాడు గెట్అవుట్ అన్నాడు కాబట్టి ఇంకా నేను చచ్చిన నా జీవితంలో ఆడు మొహం చూడడం, వాడు కడప తొక్కడం అనే స్వభావం ఉంది. ఇది కాదు తగ్గింపు అంటే. సత్తా ఉంది, కెపాసిటీ ఉంది, అన్నీ వదిలేయి. నేనంటే ఏంటో అది పనికిరాదు ఇక్కడ. నేనంటే ఏంటో అనేది ఇక్కడ పనికిరాదు. నువ్వు అసలు ఏమీ లేవు దేవుడి ముందే అంత చెప్పండి. ఈ లోకం ముందు కూడా మనం దేనికి పనికిరాలో. ఆ ఒంట్లో ఓపుకున్నంతకాలం వీరుడిని సూర్యుడిని అంటాం అంతే. అది అయిపోయిన తర్వాత ఏమీ లేదు. ఉన్న ఓపికన్న అది ఏదో సందర్భంలో ఏదో ఒక రోగం వచ్చి మొత్తం బలహీనం అయిపోయాడు అనుకోండి, కండలు తిరిగిన వీరుడు ఏమైపోతాడు? బక్కపలసగా మారిపోతాడు. ఎన్నో ఎక్సర్సైజ్లు చేసి పెంచిన కండలు కూడా దేనికి పనికి రాకుండా పోతున్నాయి. అలాంటిది బలం చూసుకొని, డబ్బు చూసుకొని, అందం చూసుకొని, ఐశ్వర్యం చూసుకొని, పదవులు చూసుకొని మనం రెచ్చిపోయి తగ్గింపు జీవితం లేకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ప్రభువుని నమ్ముకొని కూడా తగ్గింపు జీవితం లేకపోతే వేస్ట్ అండి. ఒక మాట చూద్దాం బైబిల్లో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. ఇది అర్థమైతే ఇంకెవరి ముందు మనం ఎక్స్ట్రాలు చేయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. ఇలాగున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును. అంటే అర్థం ఏంటి? అందరు నన్ను గౌరవించాలి, అందరు నాకు వందనాలు చెప్పాలి, అందరూ ఏమన్నా నన్ను ప్రేమించాలి అని కోరుకుంటారు. అందరూ నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, నన్ను ప్రేమించాలి, నాకు సన్మానం చేయాలి, నన్ను గౌరవించాలని మనం ఎలా కోరుకుంటామో అవతలి వ్యక్తి కూడా చెప్పండి అదే కోరుకున్నాడు. నీకు ఆలోచన రావాలి కదా.
ఇతరులు నీకేం చేయాలని నీ మనసులో నువ్వు కోరుకుంటున్నావో నువ్వు కూడా వాళ్ళకి అదే చెయ్యి అంటే వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. ఇది నీకు అర్థమైపోతే నన్ను గౌరవించాలి ఎదుటోడు, నన్ను అవమానపరచకూడదని నువ్వు ఫీల్ అయితే నువ్వు కూడా అతన్ని అవమానపరచబాకు, నువ్వు కూడా అతన్ని గౌరవించు. నీకు అనిపించింది వాళ్ళకి అనిపించదా? ఎంత మంచి మాట చూడండి. నీకేదనిపించిందో అవతల వ్యక్తికి కూడా అది అనిపించింది. మరి వాళ్ళకి అది అనిపించిందని తెలిసి కూడా అవతల వాళ్ళని ఎందుకు కించపరుస్తున్నావు, ఎందుకు తేలిగ్గా మాట్లాడుతున్నావు, ఎందుకు చులకనగా భావిస్తున్నావు అవతల వ్యక్తుల్ని అంటే వాక్యం సరిగ్గా హృదయంలో ఎక్కలేదేమో. ఆ తగ్గింపు జీవితం అంటే ఏంటో మనకు అర్థం కాలేదేమో. ఒకవేళ ఇతరులు నీకేమి చెయ్యాలని నువ్వు మనసులో కోరుకుంటావో నువ్వు కూడా వాళ్ళకి అదే చెయ్యి అంటున్నాడు. అంటే తగ్గింపు అంటే నీకు కెపాసిటీ ఉంది, యాంప్లిఫైర్లో కెపాసిటీ ఉంది, మంచి పవర్ఫుల్ యాంప్లిఫైర్, ఎక్కువ సౌండ్ పెడితే తగ్గించంటాం. అసలు యాంప్లిఫైర్లోనే దమ్ము లేదు, కొంచెం సౌండే వస్తుంది, తగ్గించంటారు ఎవరన్నా? ఇంకా పెంచంటాం, ఆడు ఉంటేగా పెంచడానికి. అన్నీ ఉన్నాయి కాబట్టి మనం తగ్గించుకోలేకపోతున్నాం. నిజంగా మనం ఏవి కెపాసిటీ లేనివాళ్ళం అనుకోండి, ఇక తగ్గింపు అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ తక్కువ ఉంది. ఆస్తి లేదు, అందం లేదు, పదవి లేదు, ఇంకా అధికారం లేదు, ఏమీ లేవు. అలాంటప్పుడు ఇంకా నేను తగ్గించుకున్నాను అనటానికి అవకాశం లేదు. ఆల్రెడీ నువ్వు తక్కువ స్టేజ్లోనే ఉన్నావు, ఇంకా తగ్గించుకునేది ఏమీ లేదు. అడుక్కునేవాళ్ళు వస్తారు, అమ్మ ఒక ముద్దు ఉంటే వెయ్యి అంటాం. మనం ఏమంటాం చెప్పాలి? ఎక్కువ మంది చెయ్యి ఖాళీ లేదు వెళ్ళంటాం. అమ్మ 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 అంటాడు. ఆడికి దిక్కు లేదు కాబట్టి 1కి 10 సార్లు ఏం చేస్తాడు? మనమేమో విసుక్కుంటాం, ఒకసారి చెప్పాలా 2 సార్లు చెప్పాలా, సిగ్గు లేదు గెట్అవుట్ అంటాం. ఆడు బతిలాడతాడు. ఎందుకు? అదే వాడికి బాగా ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి అనుకో, నిన్ను బతిలాడేది పో, నేను ఫోన్ చేస్తే ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తే ఆఫ్టర్ ఆల్ నిన్ను బతిలాడేది ఏంది అంటాడు. కెపాసిటీ ఉంటే. కెపాసిటీ లేదు కాబట్టి అమ్మ అమ్మని నిన్ను బతిలాడుతాడు. అంటే ఆడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ లేదు కాబట్టి అన్నిసార్లు బతిలాడుతున్నాడు. అదే ఉంటే చెప్పండి, ఉంటే ఎవరు బతిలాడరు. మన దగ్గర ఉంది కాబట్టి మనం తగ్గించుకోవట్లేదు, లేకపోతే తగ్గించుకుంటాం. లేనప్పుడు తగ్గించుకున్నది పెద్ద గొప్ప ఏమి కాదు. అన్నీ ఉండి బలం ఉంది, పదవి ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, అందం ఉంది, వీటన్నీ ఉండి కూడా వీటిలో ఏదో ఒకటి ఉన్నా అన్నిటినీ తీసేసుకొని నేను రిక్తుడిని, నేను నిమిత్తమాత్రుడిని, నాకంటే ముందు ప్రభువారు ఎంతో గొప్పోడై ఉండి పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చి అసలు ఏమీ లేనివాడుగా, ఏమీ చేతగాని వాడుగా తగ్గించుకున్నాడు. ఆయనకంటే నేను గొప్పోడినేవి కాదు అని ఫీల్ అయితేనే ఎవరేమన్నా తీసి అవతలబడి మనకు సంబంధం లేదు, దేవుడు చూసుకుంటాడు. నన్ను అన్నాడు, అవమానపరిచాడు, నన్నంటే తాను అవమానపరుచుకున్నట్టే. కాబట్టి ఇతరులు నాకు ఏం చేయాలని నేను కోరుకుంటున్నానో నేను కూడా వాళ్ళకి అదే నేను అతన్ని గౌరవించాలనుకుంటున్నాను, అతన్ని సన్మానించాలనుకుంటున్నాను. కానీ అతను నన్ను అవమానపరిచాడు. పోనీ నా సహోదరుడే కదా, అవమానపరిస్తే దేవుడు చెప్పాడు కదా, తగ్గించుకోమన్నాడు కదా, తగ్గించుకుందాం, వదిలేద్దాం అని అనుకున్నాం అనుకో, అసలు గొడవ ఉంటుందా? సంఘం ఎంత ఆనందంగా ఉంటుందండి. మొహాలు మార్చుకొని, మాడిపోయిన మాడి చెక్క మొహాలు పెట్టుకొని ఒకళ్ళ వైపు ఇలా చూసుకుంటాం. ఎందుకంటే లోపల వాళ్ళ మీద ఏముంది? ఏదో ద్వేషం ఉంది. అంటే తగ్గించుకోలేదు కాబట్టి ఆ ఫీలింగ్ వస్తుంది. తగ్గించుకుంటే ఇంకా అవన్నీ మర్చిపోతాం. వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు వేసిన నిందలు, నువ్వేం తప్పు చేయాల, అయినా తప్పు చేసావని నిందేశారు, ఏం చేయాలి? అక్కడే రోషం పుడుచుకొచ్చింది మనకి. నేను అసలు ఏం చేశానని వాళ్ళు అనాలి నన్ను. నేను మంచి చేశాను కదా, అయినా నా మీద వాళ్ళు ద్రోహం చేశారు. యేసుక్రీస్తు వారి కంటే ద్రోహం చేశారా? ఆయన అందరికీ మంచి చేశాడు, అందరినీ స్వస్థపరిచాడు, అందరి రోగాలు తీసేశాడు, అందరికి పట్టిన దెయ్యాలు వదిలించాడు. మరి ఏ నేరం చేశాడని ఆయనకి శిక్ష వేశాడు? ఆయనకి ఎంత రోషం రావాలి? ఇలాంటోళ్ళరా మీరు, ఇంతమందిని స్వస్థపరిస్తే సిలువ దగ్గరికి ఒక్కడు కూడా రాలేదు. కొన్ని వేల మందికి, లక్షల మందికి రోగాలను తగ్గితే ఒకడు వచ్చాడా సిలువ దగ్గరికి? మళ్ళీ మీ రోగాలు మీకు తిరిగి వచ్చును గాక అన్నాడు అనుకో సిలువ మీద ఉండి. ఇంతమందికి తగ్గిస్తే కృతజ్ఞత లేని సవటల్లారా, నేను అన్యాయంగా నన్ను తీసుకెళ్ళి, నేను ఏ పాపం చేయలేదని మీ అందరికీ తెలుసు కదా, మీరు అందరూ సాక్షులు కదా. మరి నన్ను అన్యాయంగా పట్టుకెళ్తుంటే పిలాతుకు ఎదురు తిరిగి ధర్నాలు చేయాల్సిన వాళ్ళు మీరు, నన్ను పట్టుకు వెళ్తుంటే మీరు సైలెంట్గా ఇళ్లలో, ఎవరిళ్ళలో వాళ్ళు కూర్చొని మాంసాలు వండుకు తింటారా? నా మాంసాన్ని ఇక్కడ ఏలాడగడుతుంటే సిలువకి మీరు ఇళ్లలో ఉండి మాంసాలు వండుకు తింటారా? మీ రోగాలు మీకు తిరిగి డబలవును కాక అన్నాడు అనుకో, ఏమైంది పరిస్థితి?
కానీ అక్కడ ఏం అనలా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని. అదండి తగ్గింపంటే. పరలోకంలో ముల్లోకాల మీద చక్రవర్తి, అన్నిటి మీద అధికారి, అంతకంటే ధనవంతుడు ఇంకా ప్రపంచంలో ఎవరు లేడు. కానీ ఇక్కడికి వచ్చి దరిద్రుడయ్యాడు. అంత దరిద్రుడైన ప్రభువు నమ్ముకొని మనం ధనవంతులుగా మార్చాలని ఆయన ప్రయత్నం చేస్తే, మాకు ధనవద్దు, ఇక్కడ సుఖభోగాలే కావాలి, ఇక్కడ హెచ్చింపే కావాలని హెచ్చించుకుంటే, సంఘాలు చూడండి, పదవుల కోసం గొడవలు, అధికారాల కోసం గొడవలు, ఎందుకు చొక్కాలు పట్టుకొని పులిపీఠం మీద కొట్టుకు చేస్తున్నారంటే కేవలం తగ్గింపు జీవితం వాళ్ళకి లేకపోవటం, డబ్బు కోసమో పదవి కోసమో అధికారం కోసం కొట్టుకు చేస్తున్నారు. సేవకులుగా కనపడుతున్నవారండి, వాళ్ళు సేవకులు కాదు, సేవకులు. మొత్తానికి క్షవరం చేసేవాళ్ళే తప్ప వాళ్ళు ప్రభు సేవకులు కాదు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుతున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. ఏంటంట? మేలు చేసే విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలంటే, అబ్బా ఇంత జ్ఞానంతో ఎంత మేలు చేశాడేంటి అనిపించాలి. ఏంట్రా ఈ తెలివితేటలో, మేలు చేసే విషయం ఎంత మేధావా అనిపించాలి. అవతలోడికి కీడు చేసే విషయంలో ఏమనిపించాలంట? ఏంటి అవతలోడు ఎంత ద్రోహం చేసినా అసలు ఏమి చేతగానోడిలాగా ఉన్నాడు, అసలు నువ్వేంటి, నీ పదవి ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, సమాజంలో నీకున్న పరువు ప్రతిష్టలు ఏంటి, ఇవన్నిటిని పెట్టుకొని నువ్వంటే నలుగురు వచ్చి వేసేస్తారు వాడిని. కానీ చేతగానోడిలాగా ఉన్నావేంది, కపటం లేదేంటి? కీడు చేసే విషయంలోనేమో కపటం లేకుండా నిష్కపటంగా ఉండాలంట, మేలు చేసే విషయంలో జ్ఞానులుగా ఉండాలి. అంటే తగ్గించుకుంటేనే అవతలవాడికి కీడు చేయాలనే ఆలోచన రాదు. పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు, ఆయనకు అప్పచెప్పాడు. ఇంకా ఎవరికి కీడు చేయాలని కోరుకోరు. శత్రువులుగా ఉన్నవారు, ఇశ్రాయేల్లో మారని వారి గురించే మార్పు చెందడానికి అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరే ఆ మారినోళ్ళ గురించే అంత ప్రేమ కనపరుస్తుంటే, నేను దూరం అయినా పర్లేదు, వాడు బాగుపడితే చాలు, వాడు ప్రభువులో ఉంటే చాలు అనిపించింది పౌలు గారికి. మరి మనకేంటి, కీడు విషయంలో నిష్కపటంగా లేమా? కపటంగా ఉన్నామా? కపటంగా ఉంటే అవతలోడికి ఏదో ద్రోహం చేయాలి, లేకపోతే నన్ను అన్నాడు కాబట్టి వాడికి ఏదో ఒక నాశనం జరగాలి, ఏదో ఒక యాక్సిడెంట్ జరగాలని కోరుకున్నాం అనుకో, అది లోకస్తులకి మనకి తేడా ఏమీ లేదు. ఏదో తెలుసో తెలియక అన్నాడు ప్రభా, క్షమించు ప్రభా, మారు మనసు నీ ప్రభా అని ప్రార్థన చేయాలి. అది మనోదుఖంతో ప్రార్థన చేస్తేనే అవతలలో పరివర్తన జరిగిద్దండి. ఏంటి ఇలా అయిపోతున్నారు, ఇలా అయిపోతున్నారని బాధపడుతుంటే ప్రయోజనం లేదు. మార్పు అనేది వస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరికి మంచి చెడుల విచక్షణ ఇచ్చాడు, మనస్సాక్షిని పెట్టాడు లోపల. ఆ మనస్సాక్షి ఎవడో చెడ్డోడు కాడు, అందరూ మంచోళ్ళే, అందరిలో చెడుతనం ఉంది. చెడుతనాన్ని తీసుకొని మంచితనాన్ని పెంచుకున్నవాడే మహనీయుడు అవుతాడు. అది యేసుక్రీస్తు వారి వాక్యం ద్వారా మనకి పుష్కలంగా లభించింది. లోకంలో ఎవ్వరూ చెయ్యలేని సాహస కార్యాలు, ఎవరు అనుభవించలేని విధానాన్ని దేవుడు క్రైస్తవులుగా మనకి అవకాశాన్ని ఇచ్చాడు. అన్నిటికంటే గొప్పది ఏంటంటే తగ్గింపు జీవితం. జీవితం విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, మాట విషయంలో కానీ, ప్రతి విషయంలో తగ్గించుకోవటం. అంటే నాకు కెపాసిటీ ఉంది కానీ ఏమీ చేయలేను, నాకు అధికారం ఉంది కానీ చేతగానివ్వండి, అలా ఫీల్ అయ్యి ఏమి చేయకుండా అంటే మళ్ళీ పని కూడా చేయకుండా కాదు దేవుడి పని. మరి ఏమి చేయకుండా అన్నాడు కాబట్టి ఎగ్గొట్టేద్దాం అనుకుంటారు. ఏమి చేయకుండా అంటే ప్రతీకారం తీర్చుకునే ఆలోచన లేకుండా క్షమించే గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. అందుకే తను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడు. చిన్నపిల్లలను చూపించేమంటాడు యేసుక్రీస్తు వారు, ఇదిగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఇలాంటి వారిది అంటే అర్థం ఏంటి? మీరు కొట్టండి పిల్లల్ని, కాసేపటికి మళ్ళీ దగ్గరకు వస్తారా? నువ్వు కొట్టావు కాబట్టి ఇక కట్టి నీతో ఈ జీవితంలో పలకనంటాడు, మళ్ళీ వస్తాడు. ఆ మనస్తత్వం అంతే. ఆ కాసేపటికి మర్చిపోతారు, మళ్ళీ దగ్గరకు వస్తారు. అలాగే చిన్నపిల్లలు కల్లా కపటం లేకుండా ఉంటారు కాబట్టి పెద్దోళ్ళైనా ముదుర్లైనా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు అవన్నీ ఉంటాయి. దేవుళ్ళకి వచ్చినాక మొత్తాన్ని వదిలేయాలి. పసిపిల్లల్లాగా కల్లా కపటం లేకుండా బతకాలండి. యేసుక్రీస్తు వారి గురించి 5:18 హెబ్రీ పత్రికలో కదా, 5:8 కదా, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన
ఏంటి యేసుక్రీస్తు వారు సైతం దేవుని కుమారుడయ్యి ఉండి భూమి మీదకి వచ్చి నేను ఎవరినో తెలుసా అనలేదు, నా తండ్రి ఎవరో తెలుసా అన్న ఆ కెపాసిటీని ఇక్కడ ఇతరుల కోసం వాడాడు. నా తండ్రి పంపించాడు, అందుకే మీకు ఇవన్నీ చేయగలుగుతున్నాను, తండ్రిని మహింపరిచాడు తప్ప నా తండ్రి ఎవరో తెలుసా, ఆయన తలుచుకుంటే నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను అనలేదు. విధేయుడయ్యాడు. విధేయుడు అవటం అంటే లోబడటం అంటే తగ్గించుకోవటం. దేవునికి లోబడితే ప్రజలకు కూడా లోబడతాం. ఏమంటే ఒక్క మాట చెప్పాలంటే రోమాపత్రిక 12వ అధ్యాయము దాని నుంచి ఒక మాట చూద్దాం. చివర వచ్చిన అది, కీడు వల్ల జయింపబడక మేలు చేత అంటే అర్థం ఏంటి? అవతలోడు మనకు కీడు చేశాడు, తిరిగి కీడు చేసి జయం పొందొచ్చు. చూసావా, ఆడు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇది సినిమా నీతి. జయం వచ్చింది. హీరోని తల్లిదండ్రులు విలన్ చంపుతాడు, మళ్ళీ హీరో పెద్దోడయ్యి వాళ్ళని చంపుతాడు. ఇప్పుడు వాళ్ళని జయించి ఏం చేశాడు? వాళ్ళని చంపి జయించాడు హీరో కదా. హీరో ఏం చేశాడు? విలన్ని చంపి జయించాడు. ఈ సిస్టమ్ అట్టగాదు, ఇక్కడ రివర్స్. ఇక్కడ సినిమాల్లో అది సినిమా నీతి. ఇక్కడంటే నువ్వు వాడిని కీడు చేశాడా, వాడు ఎంత కీడు చేశాడో అంత మేలు చేయవాడికి. చాలా కష్టంగా ఉంది కదా. కీడు చేసిన వాడికి మేలు. ఒక మాట అంటేనే రోషం పొడుచుకొచ్చి ఇక పలకం మనం. కీడు చేస్తే ఇంకా జీవితంలో నీకు నాకు సంబంధమే లేదు కీడు చేస్తే. కానీ ఇక్కడ ఏం చేయాలంటే అవతలవాడు కీడు చేశాడా, మేలు చేయి, కీడు చేశాడా ఇంకా మేలు చేయి, కీడు చేశాడు ఇంకా మేలు. ఇదేంట్రా వాడు నేను వాడికి ద్రోహం చేస్తుంటే, నాకు కీడు చేస్తుంటే మేలు చేస్తున్నాడు ఏంటని ఏదో ఒక రోజు వాడు ఏం చేస్తాడు తెలుసా? కీడు మానేసి నీకు తిరిగి మేలు చేయటం ప్రారంభిస్తాడు. ప్రభువు నేర్పిన సూత్రం ఇది. అంటే తగ్గించుకొని అవతల వాళ్ళకి మేలు చేస్తుంటే ఆ కీడు చేసేవాడు సైతం మనసు మారిపోయి నీ వైపు తిరుగుతాడు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమనే సూత్రం ఏంటనుకుంటున్నారు? వాడిలో కోపం ఉండదు, ప్రతీకారం వాంచి ఉండదు. నువ్వు ఒకసారి కొట్టావు, వాడు కొట్టాడు, మళ్ళీ నువ్వు 2 కొడతావు, వాడు 4 కొడతాడు, నువ్వు 10 కొడతావు, ఆడు 20 కొడతాడు. ఈ మనం కొట్టుకోవటం కాదు, ఇటుమంది 10 మందిని, ఇటుమంది 10 మంది, అందరూ కొట్టుకు చేస్తారు. కేసులు, గొడవలు, ఈ సమస్య అంతా. ఇక ప్రార్థన లేవు, ఏమీ లేవు. సమస్య అంతా ఇక్కడికి వెళ్ళిపోద్ది. తప్పు చేశాడు, క్షమించాం. మళ్ళీ తప్పు చేశాడు, మళ్ళీ క్షమించాం. మళ్ళీ తప్పు చేశాడు, మళ్ళీ క్షమించాం. అవతలాడికి మేలే చేస్తున్నాం. అవసరమైతే ఆడికి గిఫ్ట్లు ఇస్తున్నాం. అవతలాడికి ఇంకా ప్రేమ కలిగిన మాటలు చెప్తున్నాం. ఆడితో ఫ్రెండ్షిప్ కానీ ఏంట్రా ఇంత క్రియేట్ చేసినా వీడేంటి ఇంకా ఫ్రెండ్షిప్గానే ఉంటున్నాడు, నా మీద ఏ ద్వేషం లేదేంటి అని ఆశ్చర్యపోయి ఆడు మారాలి. ఈ సూత్రాన్ని క్రైస్తవులందరూ పాటిస్తే ప్రపంచంలో అందరూ మారిపోతారండి. క్రైస్తవం మీద ఎవరికి వ్యతిరేకత రాదు. ఎందుకు వస్తుంది వ్యతిరేకత అంటే లేనిపోనివన్నీ, బైబిల్లో లేనివన్నీ సమాజంలో ప్రదర్శించడాన్ని బట్టి బైబిల్లో ఏముందో వాళ్ళకి అర్థం కాకుండా బైబిల్ తప్పుడు గ్రంథం అని ప్రచారాలు చేస్తున్నాడు. ఇలా క్షమిస్తూ పోతే ఎవడు మారడు చెప్పండి? ఈరోజు ప్రభువారు ఈ బీజం వేశారు కాబట్టి ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారిని అంగీకరించగలిగే స్థితికి వచ్చింది. ఒక దేశానికి సంబంధించింది కాదు బైబిల్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది బైబిల్. ఎందుకు? అందరూ కీడు చేసిన ప్రభువారి మీద నేరం మోపామంటే కీడు చేసినట్టే కదా. మన పాపాలు ఆయన మీద మోపామంటే ఆయనకి ఏం చేశాం? మనం కీడు చేసాం. ఆయన ఏం చేశాడు? మేలు చేశాడు. కీడు వల్ల జయించబడక ఆయన మేలు చేసి మనందరినీ జయించాడు. మనతో యుద్ధం చేయలేదు, కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు, తిట్టలేదు, కొట్టలేదు. ఏం చేశాడు? క్షమించానన్నాడు. ఆ క్షమాపణ వలన ఈరోజు మనం ఓడిపోయాం, ఆయన జయించాడు. అంటే క్షమించి ఏం చేయాలి? జయించాలి. క్షమించి జయించాలి. క్షమించాలంటే ఎంత తగ్గింపు కావాలి? ఎంత తగ్గింపు? నేను పలానోడిని, నా పదవి ఇది, నా అధికారం ఇది, నా కెపాసిటీ, ఆ ఫీలింగ్ ఉందనుకోండి, క్షమించలేము. నేను దేవుని బిడ్డని, ప్రభువు క్షమించాడు, ఆఫ్టర్ ఆల్ నేనెంత, ఇలా ఆలోచించామనుకోండి, ఇంకెవరి ముందు మనం కాలరేగరయం, కొమ్ములు రావు. అర్థమైందా? అందుకే సాధ్యమైతే అందరితో అక్కడ అన్నాడు చూడండి 17, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో
సమాధానంగా ఉండండి. ఒక చిన్న లీక్ పాయింట్ ఇచ్చినట్టు ఉంది అక్కడ. మీ చేతనైనంత మట్టుకంటే, నా చేత కాలేదు ప్రభా, హెల్ప్ లైన్ తీసుకో ప్రభు దగ్గర. నీ చేతనైనంత మట్టుకంటే నీ వల్ల కాలేదు, అప్పుడు ప్రభు ఉన్నాడుగా, ఆయన ఏం చేస్తాడు? ప్రభా నా వల్ల కావట్లేదు, హెల్ప్ చేయంటే హెల్ప్ చేయ అంటే అందరికీ చేత అయిద్దా? చెప్పండి, అందరికీ చేత అయిద్దా? చేత అయింది. అందరితో సమాధానం, ఎవరితో విభేదం అనేది ఉండకూడదండి క్రైస్తవుడికి. అప్పుడే నువ్వు తగ్గించుకున్నట్టు. విభేదం వచ్చింది అంటే నీలో ఏదో తేడా ఉంది, అవతలలో తేడా ఉంది, ఓకే. నీలో మంచితనం ఉంటే వాడు కూడా ఏమవుతాడు? మారిపోతాడు, నీ దారిలోకి వస్తాడు. కాకపోతే 4 రోజులు ఆలస్యం. కీడు వల్ల జయించబడక, ఆడు కీడు చేసాడు తిరిగి కీడు చేసి జయించొద్దు. జయం వచ్చింది కానీ ఆ జయం వద్దు, మేలు చేసి జయం పొందండి. ఆడు కీడు చేసినోడికి మేలు చేయండి, నీకు జయం వచ్చింది. ఈ జయం ముఖ్యం, ఇది పరలోకాన్ని ఇచ్చింది. ఆ ఆలోచన మనకు రావాలంటే నేను ఎక్కువడిని, అవతలోడు తక్కువడు, ఈ భావం ఉండకూడదు. అందుకే ఏమన్నాడు ఆ 10వ వచనంలో, సహోదరులారా ప్రేమ విషయంలో ఒకరికొకడు అనురాగు గలవారై, ఘనత విషయంలో ఒకరికొకడు, నేను గొప్ప అనుకోవాలా, అవతలోడు గొప్ప అనుకోవాలా? నేను ఎన్ని చేశాను తెలుసా? ఆడు ఏం చేశాడు అసలు అనుకుంటే ఏం లేదు. ఘనత విషయంలో అవతలోడే గొప్పోడు. ఈరోజు కాబట్టి రేపైనా గొప్పోడు అవుతాడులే, గొప్పోడుగా తయారు చేద్దాం, గొప్పోడు అని మనం సంబోధిస్తే వాడు ఇంకా గొప్పోడు అవుతాడు. ఘనత విషయంలో నాకే రావాలి, నన్నే మెచ్చుకోవాలి, నేనే బాగుపడతాను, నేనే వాక్యం బాగా చెబుతాను, నేనే గొప్పోడిని, అందరు నా వైపే చూడాలి, ఆ ఆలోచన ఉందనుకోండి, మనం తగ్గించబడతాం, దేవుని చేతి కింద తగ్గించబడతాం. అదే అవతలోడు కూడా గొప్పోడి, అవతలోడు కూడా టాలెంట్ ఉంది, దాన్ని బయటికి తెద్దాం, దేవుని ముందు దాన్ని ప్రదర్శిద్దాం. ఆడు నాకంటే గొప్పడు, నాకంటే బాగా చెప్పగలడు, నాకంటే బాగా పాడగలడు, నాకంటే పరిచర్య బాగా చేయగలడని మనం ఫీల్ అయ్యామనుకో, ఇంకెవరిని కించపరిచే అవకాశం లేదు. కాబట్టి ఒకడి మీద ఒకడు కుళ్ళు, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ ఉంటే మన హృదయంలో వాక్యం నిలబడదు. ఇవన్నీ మాని మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని లోపల సాత్వికంతో అంగీకరిస్తేనే మనం ఈ కార్యక్రమాలు చేయగలం. కాబట్టి ఎక్కువ ఉంది మనకి, కానీ తగ్గించుకో. మనకంటే ప్రభువుకి అందరికంటే ఎక్కువ ఉంది. ఎన్ని తగ్గించుకున్నాడో ఆయనకంటే మనం ఎక్కువ వాళ్ళమేమీ కాదు. కాబట్టి అన్నీ తగ్గించుకొని తగ్గింపు జీవితాన్ని కలిగి ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకొని ఒకరి సుఖదుఖాల యందు ఒకరు పాలు పొందుచు ప్రేమతో అందరినీ జయించాలని ఈ సందర్భంలో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, లోకంలో ఉన్న నీతి వేరు, మీ నీతి వేరు. ఆయా తరములలో ఆయా కాలాల్లో ఎవరికి ఆజ్ఞలు ఇవ్వాలో మీకు తెలుసు కనుక ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఆజ్ఞలు వేరు, కొత్త నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞలు వేరు. నేను ఇప్పుడు ప్రేమ, దయ, జాలి, కనికరం వీటన్నిటినీ కలిపి రంగరించి అన్నిటినీ తండ్రి మేము కలబోసుకొని మా హృదయంలో భద్రపరుచుకొని ఏ సందర్భంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎంత తగ్గింపు జీవితం కలిగి మేము ఉండాలో మీరు మాకు వాక్యం ద్వారా నేర్పించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఏమాత్రం అతిశయపడక, ఏమాత్రం గర్వించక, ఏమాత్రం ఎవరికి ఎదురు తిరగక అందరి ఎళ్ళ లోబడే మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తగ్గింపు జీవితాన్ని మీ ఎడల, అలాగే తోటివారి ఎడల, సహోదరుల ఎడల కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి మేము కేవలం నిమిత్త మాత్రం మీ పనిచేసే పాత్రధారులు అన్న విషయాన్ని మేము గమనించి కీడు చేత మరి జయించబడక మేలు చేత అందరినీ జయించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఒక అపోస్తులైన పౌలు గారు కానీ, అపోస్తులైన వారు కానీ, చివరికి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు సైతం తండ్రి ఎంతో తగ్గించుకొని మనుషులందరి పాపాలు తన మీద మోపుకొని ఎలాగైతే మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడో మేము కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటే అనుకూల సమయమందు మీరు మీ బలిష్టమైన చేతిని మా కింద పెట్టి మమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి అనగా పరలోకానికి చేరుస్తారనే విశ్వాసంతో ముందుకు సాగే భాగ్యాన్ని మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించమని కోరుకుంటూ ఈ మాటలు తండ్రి, మరి వాక్యం బైబిల్లో ఉన్నవి ఎక్కువ మందికి మరి తెలియకపోవటం వల్ల ఈరోజు క్రైస్తవ్యం అపార్థంగా దారితీసింది. అలాంటి పరిణామాల నుంచి మీ పిల్లల్ని కాపాడి క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఏంటో, క్షమాగుణం ఏంటో మీ పిల్లల ద్వారా కనపరచమని కోరుకుంటూ మిగతా సంఘాలన్నిటికీ సంఘం మాదిరికర సంఘంగా మీరు ఏర్పాటు చేయమని కోరుకుంటూ
వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరొకసారి కలుసుకోవటానికి సహాయాన్ని దయచండి. వచ్చిన వారిలో ఎంతమంది పిల్లలైతే అనారోగ్యంతో ఉన్నారు, ఆర్థిక సమస్యలతో ఉన్నారు, మానసిక బలహీనతలో రుగ్మతలతో ఉన్నారు, ఎంతమంది తండ్రి మరి సంతానం లేక ఉన్నారు, ప్రతి ఒక్కరికి వారి మనోవాంఛ మీ చిత్తమైతే తీర్చమని, తద్వారా మరింతగా వారు మిమ్మల్ని హత్తుకొని మరింతగా మీ యొక్క పరిచర్య చేసే దానికి ముందుకు సాగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు మా ప్రాణనాథుడు నైనా క్రీస్తు యేసు యొక్క తగ్గింపు కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక, ఆమేన్. అందరూ ఒకరికొకరు తగ్గించుకొని వందనాలు చెప్పుకోండి.